ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకుడు హిట్మాను ఆయన భార్యను మరికొంతమంది నక్సలైట్ సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ప్రభుత్వ దమన నీతిని కొనసాగిస్తూ ఉన్నారు. నక్సలైట్ వర్గాలు చర్చలకు సిద్ధం, సంప్రదింపులు చేయండి అని చెప్పి వారు చెప్పినప్పటికీ పదే పదే వారు విజ్ఞప్తి చేసినప్పుడు వారి విజ్ఞప్తిని కాలరాసి ఇవాళ దుర్మార్గంగా హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే వందలాది మందిని కొట్టనట్టున్నారు. మరి ఈరోజు కూడా అలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి వారితో సంప్రదింపులు జరపాలి. ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అట్లు కాకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా, పారామిలిటరీ పోలీసుల ద్వారా, ఆయుధాల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఎన్నటికీ సమస్యలు పరిష్కారం చేయలేరు. ఎంతమంది నక్సలైట్ వెళ్ళిపోయినా సరే అది ఏదో రకంగా మరి తలెత్తుతూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలు విడనాడి ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి. వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతిలో కొనసాగుతామంటే ప్రజలు తగు రీతులు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా సిపిఐ తరఫున హెచ్చరిస్తారు.